ఫైర్ అయిపోయింది. అటువైపు ఉండేది అది కానీ అది మళ్ళీ మన పోదామండి ఫైర్ వేస్తాం. గ్లాస్ ఈరోజు ఎక్స్పోజర్ మీద అంటే ఏదైతే మున్సిపల్ స్టాఫ్ లేదా అదర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మున్సిపాలిటీలో జరిగేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా వివరించడానికి మనం ఈరోజు ఎక్స్పోజర్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మెయిన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు రకాలు. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒకటి, రెండవది లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తలు 3 రకాల చెత్తలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఏదైతే వాటర్ యూసేజ్ చేసి వేస్ట్గా వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టీపీ సల్లేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ మనం అందరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఈ మనం వాడినటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే కార్యక్రమంలో భాగంగా మనం ఈ వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి మనం ఏ విధంగా దోహదపడుతుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మనం ఎస్టీపీలో వచ్చినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అగ్రికల్చర్ పర్పస్ కావచ్చు, లేదా ప్లాంటేషన్ కావచ్చు, లేదా మున్సిపల్ పార్క్స్ కావచ్చు, వీటిని రీయూజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసి ఈ వాటర్ అంతా కూడా ఇండస్ట్రియల్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా దోహదపడుతున్న ఉద్దేశంతో ఎక్స్పోజర్ విజిట్. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఇంజనీర్స్కు, కమిషనర్కు మాత్రమే తెలుస్తాయి, మిగతా సబ్ స్టాఫ్కి ఎవరు కూడా తెలియదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎక్స్పోజర్ విజిట్ తీసుకొచ్చి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ఎమ్మెల్యే అర్బన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యింది. ఈ ఫ్యూచర్లో కూడా దాదాపు మొత్తం 50 ఎకరాలు ఎస్టీపీ మంది ఇక్కడ. ఈ 50 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ లాగా ఒక కొబ్బరి తోటలాగా కొబ్బరి మొక్కలు, అదేవిధంగా పండ్ల తోటలన్నీ వేసి ఆహ్లాదంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇది ఈ కంపల్సరీలో తీసేసి మొత్తం చుట్టూ మనం ఇది కొబ్బరి చెట్లు పెడుతున్నాం, 2 పెడతాం. ఈ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఫలసాయం ఏదైతే ఉందో దాన్ని ఒక టెండర్ లాగా పోతాం. మళ్ళీ మున్సిపల్ స్టాఫ్ తినక ఇంకా ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా ఒక టెండర్ లాగా పిలుస్తాం. ఆ టెండర్ వచ్చే డబ్బులు కూడా మున్సిపాలిటీకి రిమైండ్ చేస్తాం. అంటే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ ప్లాన్ చేస్తున్నాం. టైం వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వాటర్ ఫిల్టర్ చేసి ఇక్కడ నుంచి మన అంటే వేస్ట్ వాటర్ పొలాల్లోకి వాడుకునే విధంగా ఈ ఒక ఐడియా వచ్చేసింది. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఉపయోగించే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్ఎల్సి నుంచి వాటర్ వస్తుంది. ఎల్ఎల్సి వాటర్ను ఫిల్టరేషన్ చేసి మనం హ్యూమన్ కన్జంప్షన్ చేసుకుంటాం, అంటే మానవులు మనంతా ఉపయోగించుకున్న తర్వాత వచ్చేటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ స్నానం చేస్తావు, సల్లేజ్, సువేజ్ అంటే నువ్వు మళ్ళీ టాయిలెట్స్ నుంచి వచ్చినట్టు వేస్ట్ వాటర్, ఈ వాటర్ సల్లేజ్ అండ్ సువేజ్ వాటర్ 2 కూడా ఎస్టీపీ త్రూ ఈ పైప్ లైన్ ద్వారా అండర్ యూజీడీ అంటారు, యూజీడీ ద్వారా లోపల వచ్చేసి అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత దీని ఏం చేస్తాము, పంపింగ్ చేస్తాం. పంపింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ బావుల్లాగా కట్టే చెరువులాగా, ఈ చెరువులో సెడిమెంటేషన్ అవుతుంది, వేస్ట్ అంతా సెడిమెంటేషన్ అవుతుంది. అక్కడ బ్యాక్టీరియా అంతా కూడా సిల్టప్ అయిపోతుంది.
మనకి మామూలు వాటర్ ఒకటి పైన ఉంటాయి. ఈ వాటర్ అట్లా దాదాపు 7 చెరువులు ఉంటాయి. ఈ చెరువులు అంతా కూడా ఫిల్టర్ అయిపోతూ వచ్చి లాస్ట్ ఫిల్టర్ అయిపోతున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ను మనము అగ్రికల్చర్ పర్పస్ కానీ లేదా ఇండస్ట్రియల్ పర్పస్ కానీ, ఇండస్ట్రియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టారనుకోండి, వాళ్ళ వాటర్ వాళ్ళకి ఇండస్ట్రీకి మనం అమ్ముతాం వాటర్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ మంచినీళ్ళు వాడాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ను పంపింగ్ చేసి ప్లాంటేషన్కి వాడతాం. లేదా అగ్రికల్చర్ ఇక్కడ చుట్టూ పొలాలు ఉన్నాయి, ఈ పొలాలందరికీ కూడా మనం నీళ్లు ఇచ్చేస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా. అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్. ఇప్పుడు కొత్తగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి మనకి ఇంప్లిమెంట్ అయింది కొత్త రూల్. దాని ప్రకారము సాలిడ్ వేస్ట్లో ఏముంటాయి, ఫస్ట్ డ్రై, వెట్, దాంతోపాటు శానిటరీ, తర్వాత హజార్డ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది 4 రకాల చెత్తలుగా మనం విభజిస్తాం. దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసేది అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం చూసింది ఇంతకుముందు లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో ఆ లెగసీ వేస్ట్లో మనం దాన్ని అంతా కూడా సెగ్రిగేట్ చేసేసి దాన్ని రెక్లైమ్ చేసేసి ఆ భూమిని చదువు చేసి అక్కడ పార్క్ ఏర్పాటు చేస్తాం. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్తది వచ్చింది. దాంట్లో ఏంటంటే ఏ రోజు వచ్చే చెత్తను ఆ రోజు మనం సెగ్రిగేట్ చేసి క్లోజ్ చేసేస్తాం. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. రోడ్లో చెత్త వేయమా, ఏ రోజు వచ్చిన చెత్తను ఆ రోజే సెగ్రిగేట్ చేసి క్లోజ్ అయిపోతుంది. ఇంకా చెత్త ఎక్కడ కనపడదు. అది ఆ చెత్తను మనం ఆ కాంట్రాక్ట్కి ఇస్తే కాంట్రాక్ట్ పర్ టన్కు మనకు 100 రూపాయలు లేదా 150 రూపాయలు మనకు డబ్బులు ఇస్తారు. ప్లస్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఎక్కడ కూడా ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్, ఎక్కడ పొల్యూషన్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నిన్నటి దినమున మనం ప్లాంటేషన్ కార్యక్రమం గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ప్లాంటేషన్ విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్స్పెషలీ ఏదైతే ఎక్స్పోజర్ విజిట్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సందర్భంగా మనం అన్ని కూడా ఎక్స్పోజర్ విజిట్ చేయడం జరిగింది. అంటే ఆ ఎక్స్పోజర్ విజిట్లో ఫస్ట్ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చూపించడం జరిగింది. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనము ఏదైతే ఇంటి నుంచి వాడినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని సల్లేజ్ అండ్ స్వేజ్ వాటర్ అంటారు. ఈ వాటర్ అంతా కూడా ఎస్టీపీకి వెళ్తుంది. ఫిల్టరేషన్ చేసిన తర్వాత ఈ వాటర్ను మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ లాగా RRR సెంటర్ లాగా ఇక్కడ ఈ వాటర్ను రీయూజ్ చేసుకుని, అంటే ఏ విధంగా అంటే అది అగ్రికల్చర్ పర్పస్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, లేదా ప్లాంటేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు, లేదా మున్సిపల్ పార్క్స్ ఏదైతే ఉంటే వాటికి కూడా రీయూజ్ చేసుకునే కార్యక్రమంతో మనం ముందుకెళ్తున్నాం. ఎమ్మిగనూరు పురోగతి రోజు రోజుకు జరుగుతుంది. అదేవిధంగా RRR సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేసాం. ఏదైతే తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ కూడా మనం MRF సెంటర్స్ను కూడా ఎల్లమ్మ బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా CND వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిష్ వేస్ట్ సంబంధించినటువంటిది కూడా ఏర్పాటు చేసి మనం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈ లెగసీ వేస్ట్లో ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజును సెగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేసే కార్యక్రమం ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇట్లు మీ కమిషనర్ గంగిరెడ్డి, ఎమ్మిగనూరు.